కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్టే కనబడుతుంది. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు పెడుతుంది. ఒక రోజు కూడా ఖాళీ లేకుండా ఆమె ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాల పైన దృష్టి పెడుతుంది. తెలంగాణకు సంబంధించి అటు మెదక్ ఇటు మల్కాజ్గిరి రెండు ప్రాంతాల్లో బీజేపీ ఏ విధంగా గెలిచింది, ముఖ్యంగా 8 లోక్సభ స్థానాలను బీజేపీ ఏ విధంగా కైవసం చేసుకుంది, ఎన్నికల టైంలో బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్ ఒప్పందం ప్రకారమే చేసుకుందా, ఓట్ షేర్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఆమె మెదక్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో వేరువేరుగా ఆమె సమావేశం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. మీనాక్షి సైలెంట్ యాక్షన్, పార్టీ తీరుపై సొంత నెట్వర్క్తో ఆరా, రోజువారీ డెవలప్మెంట్లపై నివేదికలు, ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ సెటిలర్లతో విషయ విశ్లేషణ, ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్, క్యాడర్ క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశం. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ల పైన ఫోకస్, త్వరలో నియోజకవర్గాల వారీగా భేటీలు, నేతల మధ్య సమన్వయం లోపం, వర్గపోరు వీడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్దేశం. ఇక టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన మీనాక్షి మీటింగ్స్, రేపు మెదక్ మల్కాజ్గిరి నేతలతో భేటీలో ఈమె పాల్గొనబోతోంది. తెలంగాణలోని రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సైలెంట్ గా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు మధ్యప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తుల ద్వారా, ఆమె కూడా మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఆమె కాబట్టి మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆమెకు స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఏఐసిసి ప్రకటన వెలువడిన మరుసటి రోజే తన స్నేహితులకు కాల్ చేసి రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సరిగ్గా లేదని తెలుసుకొని అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలోకి గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా పనిచేయలేదు, కరెక్ట్గా వెళ్ళట్లేదు, ప్రభుత్వం ఉంది కదా అని గుడ్డిగా ఉన్నారు అని చెప్పేసి ఆమె అయితే తెలుసుకొని ఆమెకి ఇన్ఛార్జ్ వచ్చిన మరుసటి రోజే తెలుసుకొని ఆమె మీటింగ్లో మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం తీరుపైన ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలపై విమర్శలపైన ఆరా తీసినట్లు సమాచారం. ఇక రోహిణ్ రెడ్డికి క్లాస్, స్టేట్ కాంగ్రెస్ అఫైర్స్ ఇన్ఛార్జిగా హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆమె అడుగుపెట్టిన వెంటనే పరిసరాల్లో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి ఏర్పాటు చేసిన కటౌట్లను వీక్షించారు. అనంతరం గెస్ట్ హౌస్ కు వచ్చాక టిఫిన్ చేస్తున్న టైంలో ఫ్లెక్సీల అంశాన్ని స్టేట్ లెవెల్ లీడర్స్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కటౌట్లు వద్దని చెప్పినా ఎందుకు ఏర్పాటు చేయించారు, ఆ ఖర్చును పేదలకు సాయం చేయొచ్చు కదా, మళ్ళీ ఇలాంటి కటౌట్లు ఇంకోసారి తనకు కనిపించవద్దని అక్కడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కటౌట్లు ఏర్పాటు చేయించిన రోహిణ్ రెడ్డికి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. రోహిణ్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆయన రోహిణ్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట చాలాసార్లు కనబడుతూ ఉంటాడు. సో రోహిణ్ రెడ్డి ఫ్లెక్స్లు ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్కి వస్తుందని తెలుసుకొని అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు వేయించడంతో ఆమె క్లాస్ బీకిందంట రోహిణ్ రెడ్డికి. సో ఈ వార్త అయితే మనం చూస్తున్నాం. ఆమె చాలా ఒక స్ట్రాటజీ ప్రకారమే వెళ్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆమె స్ట్రాటజీ ఖచ్చితంగా పనిచేస్తట్టే కనిపిస్తుంది.